నమస్కారం. క్యూకే న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గత ప్రభుత్వ నిర్ణయాలతోనే మెట్రో వ్యయం పెరిగిందన్న సీఎం రేవంత్. నిర్మాణ జాప్యాలతో ప్రాజెక్టు ఖర్చు భారీగా పెరిగిందన్న రేవంత్. రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చారన్న ఆరోపణ. ప్రజల అవసరాలకు అనుగుణంగా మెట్రో విస్తరణ చేస్తున్నామన్న సీఎం. ఏపీ లిక్కర్ స్కామ్ దేశంలోనే అతిపెద్ద కుంభకోణమన్న మంత్రి. వైఎస్ఆర్సీపీ హయాంలో నాసిరకం మద్యం విక్రయించారన్న ఆరోపణ. మద్యం విధానాన్ని పారదర్శకంగా మార్చామన్న కొల్లు రవీంద్ర. నాణ్యత కోసం 13 రకాల పరీక్షలు చేస్తున్నామన్న మంత్రి. పవన్ రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలన్న మహేష్ గౌడ్. కాంగ్రెస్ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని పవన్ కు సూచన. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పాత్రను గుర్తు చేసిన గౌడ్. బాధ్యతాయుత రాజకీయాలు చేయాలని పవన్ కు హితవు. వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి రాకూడదన్న మంత్రి నిమ్మల. గత తప్పులను ప్రజలు పునరావృతం చేయొద్దన్న నిమ్మల. అభివృద్ధి కోసం కూటమికి మద్దతు ఇవ్వాలని పిలుపు. రాష్ట్ర భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకోవాలన్న మంత్రి. ఇందిరమ్మ ఇళ్ల భూములపై ఆక్రమణల ఆరోపణలు చేసిన కృషాంక్. పేదల ఇళ్ల భూములు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లాయన్న ఆరోపణ. 800 కోట్ల భూములపై విచారణ జరపాలని డిమాండ్. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం విఫలమైందన్న కృషాంక్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర ఏపర్ లిక్కర్ స్కామ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో నాసిరకం మద్యం విక్రయించి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ కుంభకోణం ఇదేనని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విధానాన్ని పూర్తిగా పారదర్శకంగా మార్చామని తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎంఆర్పీ ధరలకు అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నాణ్యత నియంత్రణ కోసం 4 ప్రాంతాల్లో ప్రత్యేక ప్రయోగశాలలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. మద్యంలో హానికర రసాయనాలు లేవని నిర్ధారించేందుకు 13 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అక్రమాలను అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థను మరింత బలోపేతం చేశామని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదని స్పష్టం చేశారు. మరి ఈరోజు ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం. ఇంకా త్వరలోనే ఇవన్నీ బయటకు వస్తాయి, వాస్తవ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. అలాగే దాదాపు చాలా మంది 5 సంవత్సరాలు ఈ స్పూరియస్ లిక్కర్ వల్ల కానీ, ప్రభుత్వ మద్య షాపులు అమ్మినటువంటి పనికిరాని బ్రాండ్ల వల్ల కానీ దగ్గర కొన్ని వేల మంది అనారోగ్యం పాలైపోయారు. లివర్లు పోయి, కిడ్నీలు పోయి, చిన్న పాపం వ్యాపారస్తులు, చిన్న పని చేసుకునే వాళ్ళు, మహిళలు దాదాపు 30-40 వేల మంది పైనే వితంతువులుగా మరి ఆనాటి ప్రభుత్వం వాళ్ళు ఉసురు పోసుకున్నారు. నిజంగా చాలా దుర్మార్గం. ఎక్కడ డీఅడిక్షన్ సెంటర్స్ లేవు. ఇలాంటి నాసిరకమైనటువంటి బ్రాండ్స్ తాగి మొత్తం వాళ్ళందరూ కూడా ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడం. ఇవాళ కూడా చాలా మంది అనారోగ్యంతో పనులు చేసుకోకుండా ఇవాళ మంచాలకే పరిమితం అయినటువంటి పరిస్థితి కూడా చూసాం. అందుకనే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే మేము ఒక పాలసీ తీసుకున్నాం. ఆ నూతన పాలసీలో మరి రీటైల్గా ఏదైతే షాప్స్ అన్నీ కూడా ప్రైవేట్ రీటైల్ షాప్స్ ద్వారా ఏర్పాటు చేయించడం, తిరిగి మళ్ళీ కొన్ని రిజర్వ్ షాప్స్ కూడా ఇచ్చి ఏదైతే కళ్ళు గీత వృత్తిలో ఉన్నటువంటి వారికి, సొండి సామాజిక వర్గం వారికి 10% రిజర్వ్ చేశాం. అవన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్. పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ చరిత్రను, నెహ్రూ గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను తెలుసుకుని మాట్లాడాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. సినిమాల్లో చెప్పే డైలాగుల మాదిరిగా రాజకీయాలపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాత్రలేని పవన్ కాంగ్రెస్ ను విమర్శించే ముందు రాజకీయ చరిత్రపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. తెలంగాణను కించపరిచే విధంగా పదే వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. గతంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల మాదిరిగానే పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. తెలంగాణ చాలా ఏళ్ల తర్వాత కళ సాకారమైంది. సోనియా గాంధీ దయ వల్ల వచ్చిన తెలంగాణని 13 ఏళ్లుగా మేము జాగ్రత్తగా చూసుకుంటా ఉంటే బీజేపీని ఇక్కడేదో తీసుకురావాలని ఒక చెడ్డ తలంపుతో వారు పలికే పలుకులు నువ్వు పలుకుతా ఉన్నావు. తెలంగాణ ప్రజలు చూడందే నీ సినిమాలు ఆడినాయా? నువ్వు ఇంత పెద్ద స్టార్ ఎట్లయినావు? తెలంగాణకి రావద్దని ఎవరనట్లే. ఒక సినిమా నటుడిగా, ఒక ఆర్టిస్ట్గా తెలంగాణకు వస్తే నా ఇంటికి పిలిచి భోజనం పెడతాను నేను. 2 జూన్ రోజు నువ్వు వచ్చేదో సభ పెట్టి ఇక్కడ శాంతి భద్రతకి విఘాతం కలిగిస్తానంటే ఏ ప్రభుత్వం ఆపుతుంది? మా ప్రభుత్వం ఆపింది. కళల్ని, కళాకారుల్ని గౌరవించే సంస్కృతి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్టీ రామారావు గొప్ప కళాకారుడు గౌరవించి విగ్రహం పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు సినిమాలు చేసుకోండి. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన పనులు చాలా ఉన్నాయి. నేర్చుకోవాల్సింది చాలా ఉంది మీకు రాజకీయాల్లో. ఊరికే ఎవరో ఒప్పందిస్తే మీరు తెలంగాణ గురించి పదే పదే మాట్లాడడం మంచిది కాదు. పవన్ కళ్యాణే కాదు, ఎవరైనా తెలంగాణ గురించి, తెలంగాణ సెంటిమెంట్ గురించి, తెలంగాణ ప్రజల గురించి కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే ఉండదు. అధికారం ఉంది కదా, డిప్యూటీ ముఖ్యమంత్రి కదా, నేను ఇష్టారాజ్యంగా మాట్లాడదంటే చెల్లదు. ఇది తెలంగాణ. తెలంగాణ మనోభావాలు వేరు. తెలంగాణ ప్రజల హృదయాలు అందరిని ఆస్వాదించే హృదయాలు. ఇప్పటికి కూడా ఆంధ్ర తెలంగాణ వేరైనా ఆంధ్ర ప్రజల్ని మా అన్నదమ్ములాగా చూసుకున్నటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు. అందరినీ ప్రేమతో చూసుకునే ప్రజలు తెలంగాణ ప్రజలు. నేను దాన్ని ఆసరాగా తీసుకొని ఇష్టారాజ్యంగా వివరిస్తామంటే నడవదు పవన్ కళ్యాణ్ గారు. కర్నూలులో నిర్వహించిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సభలో మంత్రి నిమ్మల రామానాయుడు ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన వైఎస్ఆర్సీపీని భవిష్యత్తులో కూడా అధికారానికి దూరంగా ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్తు చీకటిలోకి వెళ్తుందని అన్నారు. అబద్ధాలు, తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేసి తిరిగి అధికారంలోకి రావాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జగన్ పాలనలో రాష్ట్రం తీవ్ర నష్టపోయిందని విమర్శించారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించేందుకు కూటమికి శాశ్వత మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు గత తప్పులను పునరావృతం చేయరని ఆశాభావం వ్యక్తం చేశారు. మొన్న 2024 ఎన్నికల్లో మనందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భూతాన్ని శేషాలో పెట్టి బెరడా పెట్టి బిగించాం. మనందరం కూడా మళ్ళీ ఆ శేషాలు వచ్చి ఆ బెరడా తీసుకుని బయటికి రావాలని ఆ భూతం ప్రయత్నిస్తూ ఉంది. ఎవరైనా జాలిపడి ఆ బెరడా మూత చేస్తే ఆ భూతం ముందు ఆ బెరడా తీసిన వాడిని మింగేస్తారు. ఎందుకంటే ఆ భూతానికి ఇది మంచి, ఇది చెడు అని తెలియదు. ఆ భూతానికి ఇతనే బెరడా తీశాడు, ఇతనే బయటికి రావడానికి సహకరించాడు అనేటువంటి విషయం కూడా ఉండదు. చేత ఏదైతే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి గొడ్డల పార్టీకి ఏ రకంగా అయితే బెరడా పెట్టి బిగించామో దాన్ని శాశ్వతంగా అట్లానే బెరడా పెట్టి బిగిస్తేనే రేపటి భవిష్యత్తులో మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది అనే విషయాన్ని తప్పనిసరిగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం కేటాయించిన ప్రభుత్వ భూములపై బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. బోయినపల్లి మార్కెట్ సమీపంలోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిలో 6,000 ఇళ్లు నిర్మిస్తామని గతంలో ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి ప్రహారీ గోడ నిర్మించారని ఆరోపించారు. దాదాపు 800 కోట్ల విలువైన ప్రజల ఆస్తి ఎలా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్ల కోసం కేటాయించిన భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ వ్యవహారంపై అప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 6,000 ఇంద్రమ్మ ఇళ్లను నిర్మాణం చేసిస్తాము అని వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత సంవత్సరం 12 ఆగస్టు 2025న కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ నుంచి వారు వెళ్లి మరి ఇళ్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని అక్కడ బోయిన్పల్లి మార్కెట్ పక్కన 8 ఎకరాల ఏదైతే జాగా ఉన్నదో అక్కడ ఈ 6,000 ఇంద్రమ్మ ఇళ్లను నిర్మాణం చేస్తాము అనేసి వాళ్ళు ప్రతిపాదించారు. కానీ దారుణం ఏంటంటే కరెక్ట్ గా
10 నెలల్లోనే ఇవాళ ఆ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు మొత్తం కూడా అక్కడ కబ్జా చేసుకొని దాని చుట్టూ ప్రహారీ నీలిరంగు షీట్లను అక్కడ నిర్మాణం చేసుకుంటుంటే మరి ప్రభుత్వం ఎందుకు గప్చుపున్నది, ఎందుకు మా ఎమ్మెల్యే గారు గప్చుపున్నారు అని నిన్న ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూనే ఇవాళ గౌరవ హైదరాబాద్ కలెక్టర్ గారికి కూడా ఇవాళ మేము మరి రిప్రజెంటేషన్ ఇచ్చి కలెక్టర్ గారిని ఒకటే కోరినాం. సుమారు 800 కోట్ల నుంచి 1000 కోట్ల ప్రైమ్ ల్యాండ్ ఇవాళ వెళ్ళిపోతుంటే మరి ప్రభుత్వం ఎందుకు కొట్లాడతలేదు, కనీసం దీన్ని ఎందుకు ఛాలెంజ్ చేస్తలేదు అనేది ఇవాళ గౌరవ కలెక్టర్ గారికి మేము కోరడం జరిగింది. దీని మీద నిజానిజాలు బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఈ భూమి కోసం కొట్లాడాలి, 6000 ఇంద్రమ్మ ఇళ్ల కోసం కొట్లాడాలి. హోంమంత్రి అనితపై వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. మహిళా మంత్రిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం మహిళలను అవమానించడమేనని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. అమర్నాథ్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళా నాయకులపై అనుచిత వ్యాఖ్యలను ప్రజలు కూడా ఖండించాలని కోరారు. విలువలతో కూడిన రాజకీయాలే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అది బేషరతుగా కూడా క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి. మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మన మహిళా సోదరుమణులు ఉన్నారు. ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళాలి అంటే అందంగా తయారవ్వమనే చెప్తాం. మనం ప్రతి మహిళ కూడా ఎక్కువగా తనకి ఇచ్చినటువంటి డబ్బులు ఆ అందంగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. అది కుటుంబాలు, అన్ని కుటుంబాల్లో కూడా అలాగా. ఇప్పుడు మనం బయటకు వచ్చేటువంటి మహిళల్ని మన సొంత చెల్లుల్లాగా తల్లిలాగా చూడాల్సింది పోయి విమర్శ చేయడం మంచి పద్ధతి కాదు. అదే అందులో ఒక దళిత మహిళ, ఈరోజు మనం రిజర్వేషన్ కల్పిస్తున్న దళితులు రావాలి, దళిత మహిళలు రావాలి, రాజకీయంలోకి రావాలి, రాణించాలి, సమాజం స్థాపన చేయాలి అంటే అన్ని వర్గాల వారికి కూడా మన అవకాశం కల్పించాలి. ప్రముఖంగా మహిళలకి మంచి పాత్ర రాజకీయంలో ఇవ్వాలని చెప్పేసి అందరూ ఆలోచన చేస్తుంటే ఇలాగ వచ్చినటువంటి మహిళల పైన వాళ్ళు వేషధారణ మీద విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ కోపం ఉందనుకోండి, విధానపరమైనటువంటి ఆలోచన మీద చేయండి. పోనీ మీ వెహికల్ వాడుకున్నారని చెప్పారు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ మీకు ఉన్నాయంటున్నారు, ఓకే మంచిదే. కానీ మహిళ అందం పైన, మహిళ తయారయ్యే విధానం పైన, తను మేకప్ వేసుకుంటుందనే మాటల మీద చాలా బాధ కలిగించినటువంటి విషయాలు ఇవి. ఇది ఎవరైనా సరే ఎవరికైనా వ్యక్తిగతంగా ఏమైనా ఉందా ఇందులో? మనకు చేతనైతే మనం ప్రతి విమర్శ ఉండాలి, ఆ విమర్శ కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి. కనుక నేను ఇప్పటికైనా తెలియజేస్తున్నాను, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడద్దు. వాళ్ళ వేషధారణ మీద కించపరచడానికి ఎవరికి కూడా హక్కు లేదు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2017 నాటికి పూర్తి కావాల్సిన మెట్రో ప్రాజెక్ట్ గత ప్రభుత్వ నిర్ణయాలు, నిర్మాణ జాప్యాల కారణంగా 2020లో పూర్తయిందన్నారు. ప్రారంభంలో 15,000 కోట్లుగా అంచనా వేసిన వ్యయం ఆలస్యంతో 22,000 కోట్లకు పెరిగిందని తెలిపారు. ప్రజలకు అత్యవసరంగా అవసరమైన మార్గాల కంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యమిచ్చారని ఆరోపించారు. నగర రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాల్సి ఉండగా వేరే ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం మెట్రో విస్తరణను ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. నగర అభివృద్ధి, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మెట్రో కీలకమని పేర్కొన్నారు. ఈ హైదరాబాద్లో 70 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణం ఒప్పందం ఎల్ఎన్టీ సంస్థతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ 15,000 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించడం జరిగింది. 15,000 కోట్ల రూపాయల అంచనా 2017 సంవత్సరానికి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న
ఆలోచనతోనే ఆనాటి ప్రభుత్వం పనులు ప్రారంభించింది. జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రానికి ఆనాడే ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేయడం. ప్రమాణ స్వీకారం చేసిన చంద్రశేఖరరావు గారు వేగంగా మెట్రో రైలు నిర్మాణాన్ని పూర్తి చేసి 70 కిలోమీటర్ల మెట్రోను ప్రజలకు అంకితం చేయాల్సిన పనిని పక్కన పెట్టి చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి. ఇప్పుడున్న ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారము 3 దగ్గరల ఈ నిర్మాణాలను తొలగించి ఇతర ప్రాంతాల నుంచి తీసుకెళ్లాలి అని ఒక ఎడతెగని పేచి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారే పెట్టారు. దాంతో నిర్మాణ పనులు ఆగిపోయి 2017లో ప్రారంభించాల్సిన ప్రాజెక్టు 2014 నుంచి 2017 వరకు నిర్మాణం ఆగిపోవడంతో నిర్మాణం ఆలస్యమయ్యి 2020 సంవత్సరానికి కానీ మెట్రో పనులు పూర్తి కాలేదు. అక్కడికి కూడా గౌలిగూడ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు ఫలక్నామా ప్యాలెస్ ఆ ప్రాంతంలో 5 కిలోమీటర్లు నిర్మాణం చేయకుండానే వదిలేసే పరిస్థితి వచ్చింది. 15,000 కోట్లతో పూర్తి కావాల్సిన మెట్రో రైలు నిర్మాణ అంచనా వ్యయము 22,000 కోట్ల రూపాయలకు పెరిగింది. దాంతో 3 సంవత్సరాలు ఆలస్యం కావడం, 7,000 కోట్ల రూపాయలు అంచనాలు పెరగడం, అప్పటికే పెట్టుబడి పెట్టి బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకున్న ఎల్ఎన్టీకి నష్టాలు లోను కావడం, 2020లో ప్రారంభమైన తర్వాత కోవిడ్ రావడం వల్ల ఇంకొక రకంగా వాళ్లకు నష్టాలు రావడం, వాటన్నిటిని కోలుకొని ముందుకు వెళ్లే క్రమంలో 10 సంవత్సరాలు మెట్రో రైలు విస్తరణ గురించే గత ప్రభుత్వం ఆలోచన చేయలే. ప్రభుత్వ సలహాదారు మాజీ ఎంపీ వి హనుమంతరావు గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు రాజకీయ అంశాలపై స్పందించారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజా ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని, సమగ్ర అభివృద్ధి లక్ష్యమని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. Welfare Department on 12/6/26 have issued orders notifying 551 communities, denotified nomadic, semi-nomadic communities in the state. The accessing the seed scheme which is implemented in central government. Total 19 lakhs people unar indulo. About 19 lakhs people, these communities will benefit which is the decision of the government. ఇక ఇట్లా కమ్యూనిటీస్ ఎన్ని ఉన్నాయో 51 కమ్యూనిటీలో అందులో ముఖ్యంగా 51 గ్రూప్ ఈలో ఫకీర్ బుద్దుబుడుకు, గంటి ఫకీర్, గంట ఫకీర్లు, తుర్క బుద్దబుడుకోళ్ళు, దర్వేష్ ఫకీర్, గుడ్డి ఎలుగు బంటువులు, ముసల్మాన్ కీలు, గుర్రకు వాళ్ళు, అంటే 51 కమిటీలకు ఈ సర్టిఫికెట్ ఇవ్వాలి. వాళ్ళకు ఉద్యోగాలలో, చదువులలో, ఇండ్లు లేని వాళ్ళకు కూడా ఇవ్వాలనేది హిస్టారికల్ ఎప్పటి నుంచో అదర్ స్టేట్లో జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో ఇప్పుడే 8వ స్టేట్గా అవుతుంది. దీనికి ఒక బీసీ అడ్వైజర్గా నాకు చాలా సంతోషం ఉంది. నేను అనుకుంటా బహుశా రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఈ ఆలోచన చేశాడో, ఏది వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితినా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్న తర్వాతనే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో బహిరంగ సభ పెట్టి సిద్ధరామయ్య సమక్షంలోనే చెప్పాడు, మేము పవర్లో వస్తే లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ ఇస్తామన్నాడు. పవర్లో రాగానే మొట్టమొదటి కార్యక్రమం క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని 150
ఎకరాలు 150 కోట్లు పెట్టి కులగన జరిపించాడు. దాని ప్రతిఫలమే 42 మంది ఏది బీసీ ఏది 42% ఏది సర్పంచులు గెలవడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో చైర్మన్లు వైస్ చైర్మన్లు అయ్యారు. దీనికి ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఎంఆర్ఓలు గాని ఆర్డీఓలు గాని ఈ కాకినాడ జిల్లా తుని మండలంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసుపై డీఎస్పీ తిలక్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాప ఆచూకీ దొరికే వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు. కిడ్నాప్ జరిగిందా, జంతువులు తీసుకెళ్లాయా అనే కోణాలతో సహా అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, రెస్క్యూ బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి అమావాస్య పూజలు, చేతబడులు వంటి ప్రచారాలు పూర్తిగా మూఢనమ్మకాలేనని స్పష్టం చేశారు. ప్రజలు అలాంటి వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. దర్యాప్తును పోలీసులు శాస్త్రీయ పద్ధతుల్లో కొనసాగిస్తున్నారని తెలిపారు. చిన్నారి క్షేమంగా లభించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్, టవర్ డంప్స్, సిడిఆర్ అనాలిసిస్, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో అనుమానితులు ఎవరున్నా వాళ్ళ అడ్రస్లు తీసుకొని ఇప్పుడు అఫెన్స్ జరిగిన తర్వాత వాళ్ళు ఉన్నారా లేరా, ఊర్లో ఉన్నారా, వాంటెల్లి దే అవాయిడెడా అనేది కూడా వెరిఫై చేస్తున్నాము. అలాగే మిస్సింగ్ గర్ల్ ఫాదర్కి ఆర్థిక లావాదేవీలతో ఎవరికైనా సంబంధాలు ఉండి వాళ్ళ ఇచ్చిపుచ్చుకోవడాలో గొడవలే ఉన్నాయి, ఆ కోణంలో కూడా చూస్తున్నాము. ఈ టెరైన్ ఈ కొండకి దగ్గరగా ఉండడం వల్ల పాప ఆ రోజు వెళ్ళడం ఆ కొండ వైపు వెళ్ళుంటే యానిమల్ క్యాచ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, అవి కూడా ఆ కోణంలో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించి వాళ్ళతో కూడా డైలీ అది కూమింగ్ చేయిస్తున్నాము. చర్చింగ్ ఆపరేషన్స్ కూడా కొండ మీద చేయిస్తున్నాము. అలాగే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా నిన్న ఉదయం మాతో జాయిన్ అయింది. వారు కూడా ఒక 30 మెంబర్స్ వచ్చారు. 2 టీమ్స్గా ఫామ్ అయ్యి వాళ్ళు కూడా నిన్నటి నుండి ఆ కొండ వెనకాల ఉండేటువంటి 2-3 కొండలు కూడాను వాళ్ళు అంతాను చర్చింగ్ ఆపరేషన్ చేసి కంటిన్యూస్గా ప్రతి పాయింట్ ఈ 48 ఏకర్స్ ఉన్నటువంటి ఈ తోట కూడా మళ్ళీ చెక్ చేయించాము. ఎలక్స్ కూడా వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకొని వచ్చారు. ఎక్కడ ఏ అనుమానం ఉన్నా గాలిస్తున్నాము. ఈ గాలింపు చర్యలు మటుకు పాప ట్రేస్ అయ్యేంత వరకు కొనసాగింది. అంటే ఎన్ని రోజులు అని కాదండి, పాప మనకి సుస్థిరంగా మనము కాపాడి ఆ పాపను రికవరీ చేసేంత వరకు కొనసాగుతుంది. అది కాదు, వాస్తవం కాదండి. అది కూడా మీ మీడియా ముఖంగా మేము ద్వారా ప్రజలకు తెలియజేయండి. అలాంటి వదంతులు నమ్మద్దానండి. ఇంత టెక్నాలజీగా మనం ముందుకు వెళ్తుంటే ఇంకా పాతకాలం నాటివి అలాంటివి, అది వాళ్ళ వ్యక్తిగతం. ఆ నమ్మకాలు ఏమంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకోవాలి. కానీ మన ఇన్వెస్టిగేషన్ మీద, మా దర్యాప్తుకి అది ఎటువంటి ప్రభావం చూపించింది. అది కూడా వెరిఫై చేసామండి. వెరిఫై చేసి వాళ్ళు కూడా పిలిపించాం, మాట్లాడాము. ఆ ఇష్యూ అప్పటికే క్లోజ్ అయిపోయింది. అది చేస్తామండి. ఇది ప్రతిది ఏది అనుమానం ఉన్నా పాయింట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాం. 12 టీమ్స్ ఉన్నాయండి. 12 టీమ్స్ ఉన్నాయి. టెక్నికల్, మళ్ళీ సర్చింగ్ ఆపరేషన్స్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు దొంగ ఓట్ల అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ప్రశ్నించారు. అక్రమంగా దేశంలోకి వచ్చిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు కొన్ని పార్టీలు అండగా నిలుస్తున్నాయని ఆరోపించారు. వారికి ఆధార్, రేషన్ కార్డులు ఇప్పించి ఓటర్లుగా మారుస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ పాత బస్తీలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఒకే ఇంట్లో వందలాది దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పౌరసత్వం లేని వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అక్రమ వలసదారులకు ఓటు హక్కు కల్పించాలా వద్దా అనే అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ వైఖరికి
వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. భారతీయ జనతా పార్టీ కార్యక్రమం అని చెప్పేసి ఇదేదో మోదీ గారు పెట్టినటువంటి కార్యక్రమం అని చెప్పేసి వారు ఏదో ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ సంబంధించిన దాంట్లో మీ గతంలో కూడా చెప్పాము, మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎస్ఐఆర్ అనేది ఇప్పటి వరకు దేశంలో 12 సార్లు జరిగినాయి. 12 సార్లు జరిగినటువంటి ఒక నేపథ్యంలో ఎస్ఐఆర్ అనేటటువంటి ఒక ఏదైతే దాన్ని ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్ ఇది ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క సంవత్సరము అప్పట్లో 21 ఇయర్స్ తర్వాత 18 ఇయర్స్ ఓటింగ్ రైట్ చేసిన తర్వాత కొత్త ఓటర్లు నమోదైన తర్వాత చాలామంది షిఫ్ట్లు అవుతుంటారు, కొంతమంది ట్రాన్స్ఫర్ అవుతుంటారు, కొంతమంది చనిపోతుంటారు. ఇవన్నీ ఎడిషన్కు డిలీషన్కు వీటన్నిటినీ ప్రతిసారి ఒక ఓటర్ లిస్టు ప్రక్షాళన చేయాల్సిన అవసరం పడుతుంది. దాన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటాం. ఇది 12 సార్లు మన దేశంలో జరిగింది. ఇదేదో మోదీ గారు ఇప్పుడు చేస్తున్నారు, భారత ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నది, ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నది అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతాను, 1951 నుంచి 2002 వరకు 1951 నుంచి 2002 వరకు 12 సార్లు జరిగినటువంటి ఒక ఈ ఎస్ఐఆర్ని మరి ఏ పార్టీలు కూడా వీళ్ళు వ్యతిరేకించలేదే. సరే అప్పుడు బీఆర్ఎస్ లేదు, వేరే మాట. కానీ కాంగ్రెస్ అపోజ్ చేయలేదు, వాళ్ళే తెచ్చింది, అది వాళ్ళు తీసుకొచ్చిందే కదా ఎస్ఐఆర్. అప్పుడు 2002 వరకు వాళ్ళు 1999 నుంచి కొంతకాలం వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా అంతకుముందు జరిగినటువంటి 1951 నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. మళ్ళీ ఎందుకు ఒక బాధ్యత కలిగినటువంటి ఒక అపోజిషన్ పార్టీగా మేము దాన్ని సపోర్ట్ చేసినాం ఎస్ఐఆర్ జరగాల్సిందని. మళ్ళీ ఈరోజు వీళ్ళు ఎందుకు దాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు? చాలా ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే వాయిస్లో మాట్లాడుతున్నారు, ఒకటే వాయిస్లో. నేను దాని విషయాన్ని మనం వస్తాను మీ దగ్గరికి. ఇప్పుడు ఎస్ఐఆర్ వల్ల ఈ వీళ్ళిద్దరు అంటారు నాయకులు, ఇక మేధావులు వీళ్ళందరూ, ఎస్ఐఆర్ వల్ల అంట బీజేపీ బెంగాల్లో గెలిచిందంట. మళ్ళీ ఎస్ఐఆర్ వల్ల మళ్ళీ కాంగ్రెస్ యూడీఎఫ్ గెలిచింది కదా కేరళలో. దానికి ఏమంటారు? కేరళలో కూడా ఎస్ఐఆర్ జరిగింది, మరి అక్కడ యూడీఎఫ్ గెలిచింది, దానికి ఏం సమానం చెప్పరు. తమిళనాడులో జరిగింది ఎస్ఐఆర్, అక్కడ స్టాలిన్ ఓడిపోయారు. మీ బంధువులే కదా ఆయన, మీతోనే ఉండే ఇండియా అలయన్స్లో, ఆయన అక్కడ ఓడిపోయారు. దాన్ని ఏమంటారు? ఓడిపోవటాలు గెలవటాలు అనేది ఒక నిర్ణయం. ఈ ప్రజా నిర్ణయాన్ని కూడా మీరు అవమానపరుస్తున్నారు. మేము కూడా ఓడిపోయినాం, మీరు ఓడిపోయారు. ఓటమి ఎందుకు ఉంటుంది? ప్రజల నిర్ణయం బట్టి ఉంటుంది ఓటమి. ఈ ఎస్ఐఆర్ చేపట్టి కాదు. హైదరాబాద్ మెట్రో ఆస్తుల వ్యవహారంపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. 30,000 కోట్ల విలువైన మెట్రో ఆస్తులను 15,000 కోట్లకు తీసుకొచ్చారని చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. మెట్రో ఆస్తులను బినామీలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వ వ్యవస్థల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా మెట్రో రైలు కొనుగోళ్ల వ్యవహారంలో పారదర్శకత లేదన్నారు. ఈ అంశంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులకు సంబంధించిన అంశాల్లో పూర్తి పారదర్శకత ఉండాలని, నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని దాసోజు శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ స్టేషన్లు కావచ్చు, 12-15 లక్షల స్క్వేర్ ఫీట్ల మాల్స్ కావచ్చు, తర్వాత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక భూమి కావచ్చు, ఆస్తులు కావచ్చు, వీటన్నిటినీ ప్రభుత్వ పరమైంది అని చెప్పని అన్నావు. ఇవన్నీ కూడా నువ్వు నీ బినామీలకు కట్టబెట్టేటువంటి ఒక కుట్ర చేస్తున్నావు అని చెప్పని బయట ఆరోపణలు వినబడతా ఉన్నాయి. ఇది నిజమేనా? దీనిపైన విచారణకు సిద్ధమా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు.
అన్నిట్ల దందలు చేస్తారా మీరుగా? స్కూల్ పిల్లల షూస్ కొంటే దంద చేస్తావు, పుస్తకాలు కొంటే దంద చేస్తావు, యూనిఫామ్ కొంటే దంద చేస్తావు, ప్రభుత్వ భూములు అమ్మితే దంద చేస్తావు, ప్రభుత్వ ఆస్తులను విచ్చలవిడిగా ప్రైవేట్ వాళ్ళకు కట్టబెట్టేట ప్రయత్నం చేస్తావు, హెచ్ఎండిఏ ద్వారా దందలు చేస్తావు. ఆఖరికి ప్రజల ఆస్తి అయినటువంటి ఒక కేసీఆర్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి ఒక మెట్రో రైల్ ప్రాజెక్టులో కూడా నువ్వు దందలు చేసినావు. ఈ దందల పైన విచారణ జరగాల మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మెట్రో రైల్ కొనుగోలు వ్యవహారం పెద్ద కుంభకోణం. ఇది 30,000 కోట్ల ఆస్తి. ఎల్ఎన్టీ ఆన్ వాట్ బేసిస్ ఇస్ దట్ ఇట్ హస్ రిలింక్విష్డ్ అండ్ దెన్ హ్యాండెడ్ ఓవర్ టు రేవంత్ రెడ్డి. దీనిపైన విచారణ జరగాల. ఎన్ని కోట్ల రూపాయల అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్ జరిగినాయో ప్రజలకు తెలవాలా. ఇవాళ ఇంత పెద్ద మాల్స్, ఇంత పెద్ద స్టేషన్స్ అన్ని కూడా ప్రభుత్వమే మేనేజ్ చేస్తున్నదని చెప్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఆయన బినామీలకు కట్టబెట్టేటువంటి ఒక కుట్ర జరుగుతుంది అని చెప్పని ప్రచారం జరుగుతున్న దరిమిల ఏ మాత్రమైనా నీతి నిజాయితీ ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు, ధైర్యం ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు, నికార్సైనడు అయితే నువ్వు రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ జడ్జితో ఈ మొత్తం కొనుగోలు వ్యవహారం పైన నువ్వు విచారణ జరిపించు. చీటికి మాటికి సిట్టులు అంటావు, చీటికి మాటికి సిట్టింగ్ జడ్జిల విచారణ అంటావు, కమిషన్లు అంటావు కదా రేవంత్ రెడ్డి. నీ మీద ఎల్ఎన్టీ కొనుగోళ్ల పైన విచారణ జరపాలా అని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా నీకు దమ్ముంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే ఈ మొత్తం కొనుగోళ్లలో. ఇవి క్యూకే న్యూస్ బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.